నమస్తే వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. నకిలీ పోలీసుల పేరుతో రాత్రి వేళల్లో లారీలను ఆపి అదుపులో డ్రైవర్లు వద్ద నగదును దోచుకునే ఇద్దరు దొంగలను షాద్ నగర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసుల పేరు చెప్పి వాహనాలను తనిఖీల పేరిట ఆపి డబ్బులు దోచుకుంటున్న వీరి ఆటలను పోలీసులు కట్టించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో స్థానిక ఏసీపీ రంగస్వామి వివరాలు వెల్లడించారు. డిసెంబర్ 5న షాద్ నగర్ అన్నారం జంక్షన్ సమీపంలో అనూస్ పరిశ్రమ వద్ద నారాయణపేట జిల్లా మక్తల్ పరిధిలోని జానంపేట నుండి వడ్ల లోడ్ లారీ జడ్చర్ల నుండి హైదరాబాద్ వెళ్తుండగా నెంబర్ ప్లేట్ లేని యాక్టివా బైక్ పై వచ్చిన దుండగులు లారీని అడ్డగించి పోలీసులమని చెప్పి డ్రైవర్ ను బెదిరించి అతని వద్ద ఉన్న 50,000 రూపాయలను దోచుకున్నారని తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం షాద్ నగర్ పోలీసులు మరియు శంషాబాద్ సిసిఎస్ విభాగం పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో కేసును ఛేదించినట్టు ఏసీపీ తెలిపారు. నిందితులైన హైదరాబాద్ చింతల్మెట్ సయ్యద్ అన్వర్ అలియాస్ లాలా మహమ్మద్ షాహూబ్ అరెస్ట్ చేసి వివరించారు. ప్రతి వెహికల్ అంటే చాలా ట్రై చేస్తారు. డైలీ ఒకసారి ఒక ప్లేస్కి వస్తాయి 10-15 ఒక గంట 2 గంటలకి ట్రై చేసి ఏదో ఒక వెహికల్ ఆపుతారు. ఆపిన వెహికల్ మాత్రం లూట్ చేస్తారు. వాళ్ళు నష్టం జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయొద్దు. మేము డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా మేము కండక్ట్ చేస్తాం. మన ట్రాఫిక్ పోలీసులు కూడా చేస్తాం మేము. సో మన దగ్గర అయితే ఎక్కడ కూడా మనం ఎవరికి అనుమతి ఇవ్వలేదు. ఎవరికి కూడా మనకి ఎక్కడ కూడా అనుమతి మనకు ఇవ్వలేదు ఎవరికి. సో ఎక్కడ కానీ మనకన్నా ఫామ్ హౌస్లో కానీ ఎక్కడ కానీ ఎక్కడ కూడా ఏమైనా కూడా వాళ్ళు తీసుకోవడానికి కనీసం పని తీసుకోవాలి. లేకుండా ఫామ్ హౌస్లో కానీ ఎక్కడ ప్లేస్లో కానీ ఎవరికి కూడా ఇంగ్లీష్ ఎక్కడ అనుమతులు ఎవరికి ఇవ్వలేదు. ఒకవేళ వైలేషన్ చేసి వాళ్ళ కేసు వాళ్ళని అట్లా చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు నమోదు చేస్తాం. ఇప్పుడు ఫామ్ హౌస్ రిసార్ట్స్లో తీసుకుంటే పర్మిషన్ తీసుకుంటే ఇస్తే కానీ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఎవరికి పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదు, ఇవ్వలేదు కూడా. సో అటువంటి సెలబ్రేషన్స్ ఏమన్నా అనుమతి లేకుండా మైక్ వాడడం కానీ డీజే వాడడం కానీ ఆల్కహాల్ సేవించడం కానీ చేస్తే ఖచ్చితంగా మేము వాళ్ళ కేసు నమోదు చేస్తాం. రాత్రి సుమారు 12 గంటల సమయంలో ఫిర్యాదుదారుడు అఫ్తాబ్ హుస్సేన్ అని ఈయన నారాయణపేట నుంచి మన ఒడ్లు తీసుకొని వస్తూ ఉంటారు. డీసీఎం వెహికల్ తీసుకొస్తూ ఉంటే అన్నజంక్షన్కి వచ్చేటప్పటికీ ఒక 4 వ్యక్తులు, ఇందులో ఈ ముద్దాయిలు ఇద్దరు పేర్లు సైడ్ అన్వర్ ఒక ఆయన, అలాగే మహమ్మద్ ఇస్మాయిల్ ఇద్దరు, షహబాజ్ ఇంకో షహబాజ్ ఇంత కూడా చింతల్మేట్ రాజనగర్ సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి హైవేలో వచ్చే ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ను ఆపి వాళ్ళ దగ్గర నుంచి మేము పోలీసులమని చెప్పి మేము చెక్ చేస్తామని చెప్పేసి క్యాబిన్లు చెక్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర సుమారు ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు ఈ విధంగా వాళ్ళు రాబరీ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ విధంగా ఇప్పటి వరకు సుమారు మన దగ్గర అయిన కేసుతో పాటు మొత్తం టోటల్ 10 కేసులు ఇన్వాల్వ్ అయినారు. శంషాబాద్ పోలీసులు 2, ఆర్జీఐ పోలీసులు 1, షావన్పేట పోలీసులు 1, మేడ్చల్ పోలీసులు 1, చేవెల్లో 1, చౌటుప్పల్లో 1, ములుగు పోలీసులు 1, పడాంచెల్లో 1, సిద్దిపేటలో 1, మొత్తం 10 కేసుల్లో వీళ్ళు రాబట్టి చెందింది. సుమారు ప్రతి కేసులో కూడా ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు వాళ్ళ దగ్గర చూసుకోవడం జరిగింది. మన కాడకి వచ్చేటప్పటికి మన కేసులో సుమారు 50,000 రూపాయల డబ్బులు. ఆ డ్రైవరు ఒక నెల రోజుల నుంచి డైలీ డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్లకుండా ఆయన దాచుకున్న డబ్బులను వాళ్ళు చూసుకోవడం జరిగింది. సో వీళ్ళను మన ఎస్ఓటీ శంషాబాద్ ఎస్ఓటీ వీరబాబు గారు, శశాంక్ రెడ్డి ఏసీపీ గారు, అడిషనల్ ఏసీపీ క్రైమ్స్ నరసింహారెడ్డి గారు, మన డీసీపీ నారాయణ సార్ ఆధ్వర్యంలో మన రామరెడ్డి, ఆ తర్వాత మన క్రైమ్ సిబ్బంది అందరూ కూడా క్రైమ్ సిబ్బంది ఎస్హెచ్ ప్రతాప్లింగ గారు వీళ్ళని పట్టుకొని వీళ్ళిద్దరి దగ్గర నుంచి మొత్తం ఇంట్రాక్ట్ చేస్తే మొత్తం వీళ్ళు 10 కేసులతో పాటు ఇంకా కొన్ని కేసులు కూడా ఉన్నాయి. మన టైం బీయింగ్ వితిన్ 24 అవర్స్లో కస్టడీ రిమాండ్ చేయాలి కాబట్టి టైమింగ్ వాళ్ళని ఇంట్రాక్ట్ చేసి 10 కేసులు రివీల్ చేస్తారు. ఇంకా రిమైనింగ్ కేసులు ఉన్నాయి. వీళ్ళు మళ్ళీ కస్టడీ తీసుకొని కస్టడీ నుంచి మళ్ళీ వెళ్ళను మిగతా రిమైనింగ్ అక్యూజ్ని అరెస్ట్ చేయడంతో పాటు మిగతా కేసు కూడా మేము రివీల్ చేసేటట్టు మేము వాళ్ళతో ఇంట్రాక్ట్ చేసుకుని ఆ కేసెస్ కూడా కన్విన్స్ చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఫర్దర్గా వాళ్ళ పోలీస్ కస్టడీ మేము తీసుకుంటాం.